ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. నా పేరే శ్రేయస్. నాకు సినిమా అంటే బాగా పిచ్చి. నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో అయినా, సినిమా రిలేటెడ్ అప్డేట్స్ అయినా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ నేను లైన్ బై లైన్ ఫటా ఫాలో అయిపోతాను. మూవీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year ముందు రిలీజ్ అయ్యేది, 2 years 1 year తర్వాత రిలీజ్ అయ్యేది, 2 years తర్వాత రిలీజ్ అయ్యేది కూడా మనకి మొత్తం అప్డేట్ ఉంటుంది. బికాస్ నేను కూడా ఫ్యాన్ వార్స్ అసోసియేషన్ లో ఒక మెంబర్ని కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాన్ వార్సే కాకుండా మేము ఫ్లెక్సీలు వేపిస్తాం, హీరోకి పాలు కొడతాం, అన్ని చేస్తాం. మేము ఇవే కాకుండా వేరే పనులు కూడా చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాం. నేను ఈ వీడియో చేయడానికి అసలు రీజన్ ఏంటంటే, నాకున్న సినిమా పిచ్చికి మొన్న ఫస్ట్ డే ఫస్ట్ షో నేను దెబ్బకి కింగ్డమ్ పోయినా, నెత్తి నొప్పి నేను తట్టుకోలేకపోయినా. అఫ్ కోర్స్ బాగాలేదు అంటే అసలు నేను ఎట్లా అంటే, నేను ఎంత సినిమా పిచ్చోండి అంటే నాకు ఆ మూవీ నచ్చాలి, నచ్చకపోతే మూడంతా ఖరాబ్ అయిపోతుంది. ఇక అది చెప్పలేను. ఇక అది ఒక రాడ్ ఇంకో రాడ్ల మీద రాడ్డు. ఇక ఇంటికి వచ్చినా ఇక సరేలే కదా అని చెప్పి నేను ఇక అసలే మూడంతా ఖరాబ్ ఉండే. నాలాంటి సినిమా పిచ్చోళ్ళు మేము ఏం చేస్తామంటే, ఒక ఫ్లాప్ సినిమా చూసి ఇంటికి రాగానే మేము వెంటనే రాత్రి ఇంకో సినిమా, అంటే మాకు సినిమా అనేది ఒక ప్రపంచం. మేము సినిమాలోకి వెళ్ళిపోదాం అనుకుంటాం. ఈ కింగ్డమే కాదు ఏదైనా, మాకు సినిమా అంటే చెప్పలేను ఒక ఊపు. అయినా కింగ్డమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి పోనీ మనకేమైనా బుద్ధి వచ్చిందా అంటే అది రాలేదు. కూలీ అండ్ వార్ 2 ఒకటేసారి బుక్ చేసుకున్నా. అది కూడా 14th August రోజే బుక్ చేసుకున్నా. వార్ 2 మార్నింగ్ 12 o'clock అండ్ కూలీ మధ్యాహ్నం 3. ఇక రేపు మార్నింగ్ ఆ హైప్ తట్టుకోలేకపోతున్నా. అంటే ఇప్పుడు కూలీ రిలీజ్ అవ్వబోతుంది, వార్ రిలీజ్ అవ్వబోతుంది, అసలు 2 సినిమా గుర్తుకున్నాడే. ఇంత సినిమా పిచ్చున్న వాళ్ళు ఇప్పుడు ప్రతి సినిమా మేము థియేటర్లో చూడాలనుకుంటాం, అది కుదరదు. సో ఇక ఓటీటీ యాప్స్ మీద రిలై అవ్వాల్సి వస్తుంది. బట్ మాకు దానికో సొల్యూషన్ ఉంది. యూటోరెంట్ లో, మూవీ రూల్స్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి సినిమాని ఫ్రీగా పైరేటెడ్ గా మేము చూసేస్తాం. మాకు సిగ్గు ఎగ్గు లేదు. బికాస్ మేము సినిమానే ప్రపంచంలోకి రాత్రి దూకాలి, పొద్దున దూకాలి, పగలు దూకాలి, ఎప్పుడు పడితే అప్పుడు సినిమా సినిమా సినిమా. సో ఇక రాత్రి సినిమా చూసేటప్పుడు ఎన్టీఆర్ సినిమాలు లేకపోతే ఇట్లా మంచి మంచి సినిమాలు చూసేటప్పుడు ఆ హీరోలు యాక్టింగ్ చేసేటప్పుడు లవ్ సీన్స్ లా అవి ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇట్లా లేకపోతే కోపంగా, లేకపోతే ప్రేమగా, లేకపోతే ఇవి నేను బాగా ప్రాక్టీస్ చేస్తా. అప్పుడప్పుడు నేను యాక్టింగ్ చేసిన హీరో అయిపోవచ్చు అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో కన్నా నేనే బాగా చేస్తా అనిపిస్తుంది. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా అనేది అది నాకు అర్థమవుతుంది, అది నాకు తెలియదు అది. బట్ ఇక ఇక అట్లా కాదు అని చెప్పి ఇక అద్దం ముందరకు వస్తా. అద్దం ముందరకు వచ్చి ఇక డైలాగ్ ఎక్స్ప్రెషన్ ట్రై చేసి రాదే రాదు, అట్లా ఇప్పుడు కూడా రావట్లేదు. ఏదో ఒకటి అప్పుడు ఏదో ట్రై చేస్తా డైలాగ్స్. మిర్రర్ ముంగడ పోయి చాలా మాట్లాడుతుంటే అసలు చిన్ని అమ్మ మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇక ఈ బాధలన్నీ తట్టుకొని ఇక నాలో ఒక యాక్టర్ ఉన్నాడని గుర్తించి యాక్టింగ్ చేద్దామని చాలా ట్రై చేసిన, అందరి ముంగడ చేసిన. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఇక అద్దం ముందరకు వచ్చి యాక్టింగ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి, లేకపోతే మా డాడీకి ఒక యాక్టింగ్ ప్రూవ్ చేయాలనుకున్న ప్రతిసారి అందుకే చెప్తా, ఏది ఏ టైంలో ట్రై చేయాలో ఆ టైంలోనే ట్రై చేయాలి, లేకపోతే ఇట్లానే ఎర్రిపప్పలు అయిపోతారు. సినిమాలు చూడడం తప్పు కాదు, లేదా సినిమా హీరోలా బతకడానికి తప్పు కాదు. కానీ మీరు వాళ్ళలాగా బతుకుతామని చెప్పి ఇంట్లో ఏమి శ్రమ పెట్టకుండా కూర్చుండిపోతారు చూడు, దానికన్నా దరిద్రమైనది ఇంకోటి ఉండదు. ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు కరెక్టే, బట్ నువ్వేం అవ్వలే కదా జీవితంలో. నువ్వైతే ఇక్కడే ఉన్నావు కదా, అసలు ఇక్కడ అయిపోయావు, ఫెయిల్యూర్ లో ఉన్నావు చెప్తా. లేదు సినిమాలు చేస్తా, నువ్వు లైఫ్ లో స్టక్అప్ అయిపోయావు. నువ్వు నాకెందుకు చెప్తున్నావు లేదు ఇది చేస్తా. నాకు అట్లీస్ట్ ఒక ఇదన్ను ఉంది, నీకు అది కూడా లేదు కదా. ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు సినిమాలు తిరుగుతూ ఉంటే ఎప్పుడు చదువుకుంటావు, లేకపోతే ఎప్పుడు జాబ్ చేస్తావు, ఇదేనా బతకంత ఇదేనా? ఇప్పుడు అందుకే చెప్తాడు కలాము, కళలు కనమన్నాడు కానీ కథలు మింగమని. సర్లే ఇప్పుడు ఏదో చెప్పడానికి వచ్చి, బట్ నువ్వేం అవ్వలే కదా జీవితంలో, నువ్వు వేస్ట్ ఫెలోవి. నీ అమ్మ యాక్టర్ అవ్వడం చెప్పడం కూడా తప్పే. చదువుకో.